ఓలక్కో రండి రండి నేనొచ్చేసా. ఇవాళైతే మా బాబుకి సెకండ్ మంత్ కంప్లీట్ అయ్యి థర్డ్ మంత్‌లోకి ఎంటర్ అవుతున్నాడు. సో, దానికోసం ఎవ్రీ మంత్ నేనైతే ఫోటోషూట్ తీస్తాను. దానికోసం నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. శ్రీరామనవమి థీమ్ తోటి ట్రై చేస్తున్నాను. మా చెల్లి ఇక్కడ అవన్నీ ఆ కార్డ్‌బోర్డ్‌లు తీసుకొని అన్ని చిన్న చిన్న హోల్స్ చేసి ఆ షేప్‌లన్నీ కట్ చేస్తా ఉంది. మార్నింగ్ 10థ్ క్లాస్ ఎగ్జామ్ రాసొచ్చింది. ఆఫ్టర్‌నూన్ నుంచి ఇలా కూర్చొని ట్రై చేస్తూ ఉంది. మేము చేస్తూ ఉంటే మా పాప చూడండి ఎలా కూర్చొని ఎలా చూస్తూ ఉందో. నేను చేస్తానని అనింది కానీ సో ఇవ్వలేదు నేను. కొన్ని అయితే చేసింది తను హెల్ప్ చేసింది. సో నేను అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. బయట ఆర్టిఫిషియల్‌గా తెచ్చుకోవచ్చు కానీ ఎందుకు మనం ట్రై చేసుకొని మనమే ఓన్‌గా ప్రిపేర్ చేసుకున్నామంటే అందులో ఉన్న సాటిస్ఫాక్షనే వేరు కదా! అందుకని మా బాబు కోసం నేనే ట్రై చేస్తున్నాను దీన్ని. సో దీనికోసం నేను బాణం అయితే రెడీ చేశాను. ఇంకా మా పాప కూడా ట్రై చేస్తానని చెప్పి చేస్తూ ఉంది. ఇంకా దీనికి బాణము అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా బాణంకి ఏంటంటే ఫెవికాల్ వేసి నేను ఫ్లవర్స్ అంటిస్తున్నాను. దీన్ని చేయడానికి నాకు 2 డేస్ అయితే టైం పట్టింది. అంటే నెక్స్ట్ డే చేద్దామని అన్నీ ఒకే రోజు కంప్లీట్ అవ్వలేదు. ముందుగాలే కొన్ని ప్రిపేర్ చేసి అన్నీ రెడీగా పెట్టుకున్నాను. నెక్స్ట్ డే మరికొన్ని ప్రిపేర్ చేసుకున్నాను. చామంతి ఫ్లవర్స్ తోటి ఆ పెటల్స్ తీసి దానికి అంటించాను. ఈలోపు మా ఆయన కూడా ఊరి నుంచి వచ్చేసాడు మా పాప కోసమని. సో వస్తానే ఇంకా వాళ్ళ నాన్నని ఎక్కేసింది. వాళ్ళ నాన్న ఉన్నాడంటే అసలు తనని దిగదు. ఎప్పుడు తనతోనే ఉండాలి, ఆడుకోవాలని చెప్పి తన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇంకా తను మ్యాంగో తీసుకొస్తే జ్యూస్ తాగుతూ ఉంది. ఇంకా మాకు కూడా ఇవ్వమంటే ఇవ్వలేదు ఆ పాప. ఒక పక్కేమో నడుముల నొప్పులు తీస్తున్నాయి, ఒక పక్క కాళ్ళ నొప్పులు తీస్తున్నాయి, ఒక పక్కేమో మా బాబు ఫీడ్ కోసం ఏడుస్తున్నాడు. అయినా కానీ వదిలిపెట్టకుండా ఆ రోజుటి వర్క్ అయితే కంప్లీట్ చేశాను. మరి నెక్స్ట్ డే అయితే ఇలా రావి ఆకులు మందారం ఆకులు తీసుకొని నేను దాంతో పెయింటింగ్ వైట్ పెయింట్ తీసుకొని దాని మీద రామ్ అని రాశాను. సో వీటిని పెట్టి నేను డెకరేట్ అయితే చేద్దాం అనుకున్నాను దేవుడికి. శ్రీరాముని థీమ్ తోటి అనుకున్నాను నేను. అందుకే అన్నీ రాసి ఆకులైతే రెడీ చేసుకున్నాను. మార్నింగ్ ఇది స్టార్ట్ చేశాను. ఆఫ్టర్నూన్కి ఇది రెడీ అయిపోయింది. నెక్స్ట్ నేను ఫస్ట్ ఈ క్లాత్ తీసుకున్నాను. నా వైట్ శారీ ఉంటే ఆ శారీ మీద ట్రై చేద్దామని ఇలా పెట్టేశాను. కానీ దీని లుక్ నాకు అంతగా అనిపించినట్లేదు. ఇదే లైట్ కలర్గా ఉంది. ఫ్లవర్స్ అవన్నీ పెట్టినా కూడా ఇంకా లైట్గా అంతగా అట్రాక్టివ్గా అనిపించలేదు. అందుకని చెప్పి అది నాకు పెట్టడానికే ఒక 15 మినిట్స్ పైనే టైం పట్టింది. మళ్ళీ దాన్ని తీసేసి ఇలా నా మెరూన్ కలర్ ఓనీ ఉంటే దాని మీద ఇలా ట్రై చేశాను. దీని మీద అయితే కింద బ్రైట్ కలర్ ఉంది కాబట్టి పైన లీవ్స్ కానీ అన్నీ పెట్టేసరికి చాలా అంటే చాలా బాగా అనిపించింది. లుక్ మాత్రం అదిరిపోయింది. ఇలా రావి ఆకులు మందారం ఆకులు మామిడి ఆకులు పెట్టి ఇలా నేను డెకరేట్ చేశాను. నెక్స్ట్ ఇంకా మా బాబుకి సెకండ్ మంత్ కంప్లీట్ అయింది కాబట్టి 2 అనే నెంబర్ నేనైతే ప్రమిదలు ఉంటాయి కదా మన దీపరాజనకి యూజ్ చేసే ప్రమిదలు, అవి నా దగ్గర కొత్తవి ఉంటే వాటితోటి నేను ట్రై చేశాను. లుక్ అయితే అదిరిపోయింది, బాగా వచ్చింది. ఈ ఆరోస్ ఫ్లవర్స్ నిన్న తయారు చేశాను ఫ్లవర్స్ పెట్టి, కానీ అది కూడా బాగుంది. కొంచెం వాటర్ తడిపి నేను అలా పెట్టినాను కాబట్టి ఇంకా ఫ్రెష్గానే ఉన్నాయి. 2 షేప్ అయితే చాలా బాగా వచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది. అసలు నేను ఇలా చేస్తూ ఉంటే మా ఆయన నాకు వీడియో తీస్తున్నారు. అలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్పి సజెషన్స్ ఇస్తున్నారు. ఫస్ట్ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా నేను మా బాబుని అయితే నిద్రపోయినాడు లేపేసి రెడీ చేయడానికి అయితే స్టార్ట్ చేశాను. నేను ఎట్లా పెడుతుంటే అలా కదులుతున్నాడు. అంటే చిన్నగా తగిలినా కూడా నిద్రలో ఉన్నాడు కాబట్టి డిస్టర్బ్ అయిపోయి లేస్తున్నాడు. ఇంకా తర్వాత నేను బొట్టు అయితే పెడుతున్నాను. శ్రీరామునికి నామాలు పెడతారు కదా, అలాగా నేను నామం ట్రై చేశాను. కదులుతూ ఉన్నాడు. ఎట్ లాస్ట్కి నేనైతే పెట్టేశాను. చాలా బాగా కుదిరింది. కొంచెం కదిలాడు, కొంచెం అటు ఇటు వచ్చినా కూడా లుక్ అయితే మా బాబుకు చాలా అదిరిపోయింది. ఫైనల్ లుక్ అయితే నేను చూపిస్తాను చూడండి. బాగా వచ్చింది. అస్సలు మాట వినట్లేదు. అటు ఇటు అటు ఇటు కదిలి కదిలి ఎట్లా పెడుతున్నాడో చూడండి. ఫైనల్గా అయితే నేను కంప్లీట్ చేశాను. ఈ లుక్లో మా బాబు అయితే నాకు చాలా బాగా నచ్చాడు. అసలు మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అదిగో నామం చూడండి ఎలా పెట్టించుకుంటున్నాడు. సేమ్ శ్రీ చిన్ని బాలరాముడు ఉన్నట్టే ఉన్నాడు మా బాబు చూస్తుంటే కదా. లుక్ అయితే బాగా వచ్చింది. మా బాబుని రెడీ చేయడానికి నాకైతే చాలా టైం పట్టింది. ఫైనల్గా లుక్ బాగా వచ్చింది. మీరు కూడా చూసేయండి. నా దగ్గర గోల్డ్ కలర్ ఓనీ ఉన్నది. దాన్ని ఇలా ధోతిలాగా కట్టేశాను. అలాగే నా దగ్గర ఉన్న ఆర్నమెంట్స్ని కూడా యూజ్ చేసి ఫైనల్గా ఫోటోషూట్ అంతా కంప్లీట్ చేసుకున్నాము. మా బాబుతోటి నేను మా ఆయన ఇద్దరం అయితే ఫోటోలు దిగాము. నాకు బాగా అనిపించింది. చాలా ముద్దుగా కనిపిస్తున్నాడు మా బాబు అయితే నాకు. అసలు ఫోటోకి అయితే ఎంత బాగా నవ్వుతున్నాడు అసలు విసుక్కోకుండా. ఓకేనండి, మీకు నచ్చితే